హాయ్, దిస్ ఈజ్ ఉప్పర శ్రీనివాసులు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 1కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ ప్రాబ్లమ్ని మనము అబ్జర్వ్ చేశామంటే, ఇన్ ఏ గేమ్ అవినాష్ వన్ 5 marbles ఫ్రమ్ ఈచ్ ఆఫ్ హిజ్ 6 friends. హౌ మెనీ మార్బుల్స్ డిడ్ అవినాష్ వన్? ఒక ఆటలో అవినాష్ 6 స్నేహితులలో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు అన్నాడు. మనకి అవినాష్ వచ్చేసి 6 ఫ్రెండ్స్తో గేమ్ ఆడినాడంట, గోళీలాట అన్నాడనమాట, మార్బుల్స్ గేమ్ ఆడినాడు. అంటే ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గర నుంచి 5 గోళీలు గెలిస్తే మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు అన్నాడు. అంటే టోటల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకు? 6 ఉన్నారు. ఒక్కొక్క దగ్గర నుంచి ఎన్ని గోళీలు వచ్చినాయి? అతనికి 5 వచ్చినాయి. మరి టోటల్ అంటే అప్పుడు ఏం చేస్తాం మనము? 6 × 5 ఎన్ని? 30 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం, ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నంబర్ అండ్ 5 ఈజ్ 0. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నంబర్ అండ్ 5 ఈజ్ 0. దెన్ ద నంబర్ ఈజ్, ఒక సంఖ్య మరియు 5ల లబ్ధము 0 అయిన ఆ సంఖ్య అన్నాడు. ఫస్ట్ మనకి ఒక నంబర్ ఇవ్వలేవాడు, దాన్ని ఎక్స్ అనుకున్నాము. తర్వాత దాన్ని ఏం చేశాడంట, ఇంటూ 5 చేస్తే ఆన్సర్ ఏమైంది? 0 అయిందంట. 0 అయితే మనకి ఇప్పుడు ఎక్స్ ఎంత అన్నప్పుడు ఎక్స్ ఈజ్ కూడా ఏమైనా వచ్చి మనము 0/5 ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0/ఎనీథింగ్ మనకి ఏమొస్తుంది? ఆన్సరు 0 వస్తుంది అనమాట. సో ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ద వాల్యూ ఆఫ్ 3/7 ప్లస్ ఆఫ్ -6/11 ప్లస్ ఆఫ్ -8/21 ప్లస్ 5/22 విలువ ఎంత అన్నాడు. మరి ఇదాక ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? మొత్తం అందరూ టక్కని వెంటనే మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వస్తుందంటే చాలా లెంతీగా వస్తుంది. కాబట్టి ఏం చేస్తాను, నేను ఇక్కడ సపరేట్ చేసుకుంటాను. ఏ విధంగా అంటే ఇక్కడ 7, 21 ఈ రెండు సపరేట్గా, నెక్స్ట్ 11 ఈ 22 ఉండే ఫ్రాక్షన్స్ సపరేట్ చేస్తాయి. ఎలా అంటే 3/7 ఇది ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, -8/21. నెక్స్ట్ ఆ తర్వాత -6/11 ప్లస్ 5/22. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 7ని 21గా రాసుకుంటారు. 7ని 21గా రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేయాలి? 3తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 3 × 3/7 × 3 -8/21. సేమ్ అట్లే ఇక్కడ మనకు 11 ఉంది, 22 ఉంది. ఏం చేయొచ్చు మనం? ఈ 11 ఏం చేస్తా? 22కి రాసుకుంటా. అంటే 11ని 22కి రాసుకోవాలంటే ఏం చేయాలి? 2తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 6 × 2/11 × 2 ప్లస్ 5/22 రాసుకుంటా. నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పుడు 3 3 9 7 3 21 -8/21 -12/22 ప్లస్ 5/22. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం అదే వచ్చేస్తుంది మనకు. అంటే డైరెక్ట్గా 21 రాయొచ్చు. పైన కూడా ఏం చేయొచ్చు? న్యూమరేటర్లో డైరెక్ట్గా ప్లస్ ఉంటే ప్లస్ చేయొచ్చు, మైనస్ ఉంటే మైనస్ చేయొచ్చు. ఏముంది? 9 - 8 మీన్స్ 1. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ కూడా -22. తర్వాత ఇప్పుడు -12 ప్లస్ 5 అంటే ఎంత వస్తుంది? అప్పుడు -7 అవుతుంది. ఎందుకంటే 12 నుంచి 5 వస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు 21 ఉంది, 22 ఉంది, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయలేము. కానీ వాటి ప్రోడక్ట్ ఏమవుతుంది మనకు? ఎల్సిఎం అవుతుంది. అంటే 22 × 21 ఎంత వస్తుందంటే 462 అనమాట. కాబట్టి ఏం చేస్తాను? నేను డైరెక్ట్గా 462 రాసుకుంటా. నెక్స్ట్ 21తో 462ని డివిజిబుల్ చేసినామంటే ఏమొస్తుంది? 22 వస్తుంది. 22 ఇంటూ న్యూమరేటర్ వేయాలి, ఏది? ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? 22 వస్తుంది. నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ 22తో 462ని డివిజిబుల్ చేస్తే 21 వస్తుంది. అప్పుడు 21 ఇంటూ ఏం చేయాలి? 7 చేయాలి. అంటే 7 1 7, 7 2 14 అంటే 147 - 22 ఎంత వస్తుంది? -125/462. సో ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మనకు, ద ఆర్గనైజర్స్ ఆఫ్ యాన్ ఎస్ఏ కాంపిటీషన్ డిసైడెడ్ దట్ ద విన్నర్ ఇన్ ది కాంపిటీషన్ గెట్స్ ఏ ప్రైజ్ ఆఫ్ 100 rupees అండ్ ఏ పార్టిసిపెంట్ హూ డస్ నాట్ విన్ గెట్స్ ఏ ప్రైజ్ ఆఫ్ 25 rupees. The total prize money distributed is 3000 rupees. If the total number of participants is 63, the number of winners is. తెలుగులో చూస్తే, ఒక వ్యాస రచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తము 3000 రూపాయలు.
పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఒక ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. ఆ కండక్ట్ దాంట్లోనే టోటల్గా ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 63 మెంబర్స్ ఉన్నారన్నమాట. ఇక్కడ విన్నర్స్ ఉన్నారు, విన్నర్స్ కాని వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు ఇక్కడ. అంటే విన్నర్స్ కాని వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే మనం విన్నర్స్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఏమి నాన్ విన్నర్స్ని మనం వై అనుకున్నాం అనుకో, అప్పుడు టోటల్ ఏమవుతుంది మనకు ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఎంత 63 అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే వాడు మనకి గెలుపొందిన వారికి ఏం చేసినాడంట 100 రూపీస్ ఇచ్చినట్టు ఒక్కొక్కరికి. ఏమి గెలుపొందిన వారికి ఏం చేసినారు 100 రూపీస్ ఇచ్చినారు. నెక్స్ట్ గెలుపొందని వారికి అంటే గెలవని వారికి అంటే నాన్ విన్నర్స్కి వచ్చేసి ఏం చేశారంటే 25 రూపీస్ ఇస్తారంట. అప్పుడు మొత్తం ప్రైజ్ మనీ ఎంత అంటే 3000 రూపీస్. అంటే ఎలా చేస్తాం అప్పుడు వీళ్ళకి ఒక్కొక్కరికి 100 రూపీస్ కాబట్టి ఏం చేస్తాను 100 × X అని చెప్పి రాసుకుంటాను. నెక్స్ట్ వీళ్ళకి ఎంత 25 రూపీస్ కాబట్టి 25 × Y రాస్తాను. నెక్స్ట్ ఆ తర్వాత ఈ మొత్తం కలిపి ఎంత ప్రైజ్ మనీ 3000 రూపీస్ అనమాట. ఇది మనకు మీనింగ్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో వాడు ఏమన్నాడంటే ఏమి దెన్ ద నంబర్ ఆఫ్ విన్నర్స్ అన్నాడు. అంటే గెలిచిన వారి సంఖ్య అంటే గెలుపొందిన వారి సంఖ్య అన్నాడు. గెలుపొందిన వారి సంఖ్య అంటే మనకు ఇది గెలిచిన వాళ్ళు అనమాట. అంటే ఇక్కడ విన్నర్స్ ఏమి ఇక్కడ నాన్ విన్నర్స్ అనమాట. అంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగినాడు. మరి ఎలా చేస్తామంటే సింపుల్గా ఇది ఒక ఈక్వేషన్ మనకు, ఇది సెకండ్ ఈక్వేషన్ కదా. ఈ సెకండ్ ఈక్వేషన్ని కొద్దిగా సింప్లిఫై చేసుకుందాం. ఎలా అంటే ఇక్కడ 25, 100, 300 ఉంది. ఈ మూడిట్లో ఏం కామన్ తెచ్చామంటే 25 కామన్ తెచ్చు. 25 కామన్ తీస్తే ఏమొస్తుంది 4 అవుతుంది. అంటే 4x. నెక్స్ట్ ఇది y అవుతుంది. తర్వాత ఇది 25తో ఎలా పోతుంది 25 1 25 అంటే నెక్స్ట్ 5 ఉంటుంది 50 ఉంటుంది. 50 అంటే 25 2 50 0 ఎంత 120 వస్తుంది అనమాట. ఓకే ఏమి నెక్స్ట్ అంటే 120 × 25 చెప్పి అర్థం మనకి. ఇది 25 క్యాన్సల్ చేస్తే 4x + y = ఎంత 120. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది x + y = ఎంత ఉంది 63 ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మైనస్ చేస్తాను, ఎందుకంటే y క్యాన్సిల్ చేసుకుంటే మనకి x వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ y కూడా సేమ్ ఉంది మనకు, కాబట్టి దీన్నే క్యాన్సిల్ చేసుకోవాలి. రెండు క్యాన్సిల్ చేస్తే 4x - x ఎంత 3x. నెక్స్ట్ 120 - 63 7. తర్వాత 11లో 6 పోతే 5 వస్తుంది. తర్వాత x = 57/3. 3 1 3. నెక్స్ట్ 3 9 27 ఉంటాయి. అంటే x = ఎంత 19 మెంబర్స్. అంటే విన్నర్స్ ఎంతమంది ఉన్నారంటే 19 మెంబర్స్ ఉన్నారని చెప్పని అర్థం. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం వాల్యూ ఆఫ్ 5³ - 3³ అన్నాడు. వాల్యూ ఆఫ్ 5³ - 3³ విలువ ఎంత చాలా ఈజీగా ఇచ్చాడు. అలా ఎలా వేస్తాము 5³ మీన్స్ 125, 3³ మీన్స్ 27. 15లో 7 పోతే ఎంత మనకు 8. నెక్స్ట్ 11 ఉంటుంది. 11లో 2 పోతే 9 ఎంత 98 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా ఈజీగా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం 24 girls and 16 boys went to a picnic. Then the ratio of the number of girls to the number of boys is. చాలా ఈజీ ఉంది. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలికల బాలుర నిష్పత్తి అన్నాడు. చాలా సింపుల్. ఎలా అంటే గర్ల్స్ బాయ్స్ అంట. గర్ల్స్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు 24 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు 16 మెంబర్స్ ఉన్నారు. ఈ రేషియో కావాలంటాడు. అప్పుడు ఏం చేయొచ్చు మనము క్యాన్సిలేషన్ అంతే. 8 2 8 3 ఎంత 3:2 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. జస్ట్ రేషియోని మాత్రమే ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ కన్వర్ట్ 5/4 ఇంటూ %. 5/4ను శాతంగా మార్చండి అన్నాడు. అంటే ఒక భిన్నం ఇచ్చాడు. ఈ భిన్నాన్ని ఏం చేయాలి మనం అంటే శాతంలోకి మార్చాలి. మరి శాతంలోకి మార్చాలి అంటే ఏం చేస్తామంటే ఒక భిన్నాన్ని 100తో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. వెన్ యూ వాంట్ టు కన్వర్ట్ ఫ్రాక్షన్ ఇంటూ %, మల్టిప్లై ది గివెన్ ఫ్రాక్షన్ విత్ 100. మనము ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే ఆ భిన్నాన్ని ఏం చేయాలంటే 100తో గుణించాలన్నమాట. ఓకే ఏం చేస్తాం ఇప్పుడు 4 1 4 25 25 × 25 ఎంత 125% అనమాట. ఓకే సింపుల్ అనమాట. అదే నెక్స్ట్ మనకి పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే /100 చేయాలన్నమాట. అంటే వెరీ సింపుల్. ఏ ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ద కాస్ట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్
roller skates at a shop was 450 rupees. The sales tax charged was 5%. Find the bill amount. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం అన్నాడు. మనకి ఏ విషయం అంటే 450 రూపీస్ అంట. షూస్ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్. దీనికి ఏం చేసినాడు 5% ట్యాక్స్ చేసినాడు, సేల్స్ ట్యాక్స్ చేసినాడు. చేస్తే మొత్తం బిల్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మనం ఏం చేస్తామంటే దీంట్లో 5% ఎంతో ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఏం చేస్తాము ఈ 450కి ప్లస్ చేస్తాం. అలా చేయరాదనమాట. ఏం చేయాలంటే 5% అదనంగా ఇస్తున్నాడు కాబట్టి ఏం చేసుకోవాలి మనము 105 అనేది వేసినామంటే అయిపోయింది, ఆన్సర్ వచ్చేస్తుంది. 105 అడు ఇక్కడ 0 క్యాన్సిల్ చేసి తర్వాత 45 అన్నీ పెట్టుకో. ఇది 10 ఉంది కదా, మళ్ళీ క్యాన్సిల్ చేశారనుకోండి తర్వాత డివిజన్ ప్రాబ్లం అవుతుంది. ఏం చేస్తానంటే 10గా ఏం చేస్తాను నేను 10 ఉంది కాబట్టి ఏం చేస్తా ఇంటూ 10.5 అని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు ఈజీగా మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. లేదా 5 5 జా 25, 5 1 జా 5, నెక్స్ట్ 4 5 జా 20, 4 1 జా 4, 5 2 7 4. 1 ఇటు తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ 1 ఇటు తర్వాత పాయింట్ పెడతాం. ఎంత వస్తుంది 472.50 అనుకుందాం. ఓకే, ఎంత 450 కొన్నాడు. 5% ట్యాక్స్ కలుపుకుంటే ఎంత వస్తుంది అమౌంట్ మనకు 472.50 రూపీస్ అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము. ఇఫ్ ద ప్రిన్సిపాల్ ఈజ్ 1200 రూపీస్, ద అమౌంట్ టు బి పెయిడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years ఈజ్ 12% పర్ యానం. అసలు 1200 రూపాయలు, సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం అన్నాడు. మరి ఇక్కడ ఏది ఫైండ్ అవుట్ చేయాలి మనము, చక్రవడ్డా బారు వడ్డా అంటే సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్టే తీసుకోవాలి. అంటే అది బారు వడ్డే తీసుకోవాలి. వారికి వితౌట్ ఫార్ములా మెథడ్లో చేస్తాం. యాక్చువల్గా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనకు పీడిఆర్ అన్నాడు కదా, మరి మొత్తం అన్నప్పుడు ఏం చేస్తాం మనము ఆ ఇంట్రెస్ట్ని ఎస్ఐని ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఏం చేస్తాము పీకి యాడ్ చేస్తాం. అంటే అమౌంట్ ఏ ఈక్వల్స్ టు పీ ప్లస్ ఎస్ఐ అని చెప్పి చేస్తాము. మరి పీటీఆర్ బై అన్నట్టు యూజ్ చేయకుండా చేద్దాం. ఎలా చేస్తానంటే నేను ఫస్ట్ నాకు ఏమన్నాడంటే వాడు 12% ఇంట్రెస్ట్ అని చెప్పన్నాడు. 12% ఇంట్రెస్ట్ అని చెప్పి అన్నాడు. అంటే 12% అంటే అర్థం ఏమనకంటే 12/100 అని చెప్పని అర్థం. అంటే అర్థమేమి 100 రూపాయలకి 12 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం మనకు. అంటే సంవత్సరంలో మనకి 100 రూపాయలకి ఎంత 12 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం మనకు. ఓకే, అంటే 100 రూపాయలకి ఎంత 12 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. మనకి ఇచ్చిన అమౌంట్ ఎంత కూడా అంటే మనకు అసలు ప్రిన్సిపల్ అమౌంట్ 1200. అంటే మరి 1200కి ఎంత అవుతుంది, ఇది ఇయర్కే మనకు పర్ యానం అన్నాడు కాబట్టి సంవత్సరానికి 100 రూపాయలకి 12 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే మరి 1200 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, ఇది కంపారిజన్ మీద నేను ప్రతిసారి చెప్తూ ఉంటా. ఎలా చేస్తాము 1200/100 ఇంటూ 12. ఇది 1 yearకి వాడు ఏమన్నాడు 3 yearsకి అన్నాడు. ఇంటూ 3 చేస్తా. ఇది ఎస్ఐ అనమాట. మొత్తం కలిపి ఇది ఎస్ఐ. ఇది ఇక్కడ ఇచ్చిందేనో ఎస్ఐ. ఏం చేయొచ్చు 2 zeros క్యాన్సిల్ చేస్తే 12 × 12 ఎంత వస్తుంది 144 ఇంటూ 3. 3 4 జా 12, 3 4 జా 12 1 13, 3 1 జా 3 1 4 ఎంత 432 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తున్నాడు. కానీ వాడు ఏమన్నాడు మొత్తం ఎంత చెల్లించాలని చెప్పాడు. టోటల్ అమౌంట్ అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం మనము 1200 ప్లస్ 432 ఎంత వస్తుంది 1632 వస్తుందన్నమాట. మరి ఏ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆఫ్ 17/4 17/4 యొక్క మిశ్రమ భిన్నం. చాలా ఈజీ పడుతున్నాడు క్వశ్చన్లు మనకు. 17/4 యొక్క మిశ్రమ భిన్నం అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆఫ్ 17/4 అన్నాడు. ఎలా వేస్తాము 4తో 17ని డివిజిబుల్ చేయాలి. ఎంత పోతుంది 4 4 జా 16, ఇక్కడ 1 వస్తుంది. అప్పుడు ఎలా వేస్తాం మనము 4 అట్లనే వేస్తాం. దీన్ని ఈ రిమైండర్ ఏం చేయాలి ఇక్కడ వేసుకోవాలి బై అని చెప్పాను. తర్వాత ఏం చేయాలి 4 వేసుకోవాలి. 4 1/4 అంటే 4 1 జా 4 4 జా 16, 16 ప్లస్ ఎంత వస్తుంది 7 వస్తుంది. అంటే 17/4 అని చెప్పి అర్థం మనకు. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన దాంట్లో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఏ బ్యాట్స్మన్ స్కోర్ ది ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ 6 innings అని చెప్పని ఈ విధంగా ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడంటే అతను చేసిన పరుగుల సగటు అన్నాడు. అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి యావరేజ్ అంటే అర్థం ఏమనకంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సగటు అంటే అర్థం ఏమనుకో పరిశీలనాంశంల మొత్తము బై పరిశీలనాంశంల సంఖ్య అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి వీటన్నిటిని ప్లస్ చేయాలి. ప్లస్ చేసి ఏం చేయాలి బై ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 అంటే 6 innings అన్నాడు కాబట్టి ఏం చేస్తా బై 6 చేస్తా. మరి టోటల్ లేదా ఎలా వస్తుందో 1 2 3 అంటే 15 అవుతుంది. 15 తర్వాత ఇది 15 30 36 ఎంత వస్తుంది 36 అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత
8, 9, 11, 13, 20, 24 వస్తుంది. అంటే 246. ఇప్పుడు మనకు యావరేజ్ అంటే 246/6 తీసుకుంటే 6 1 జా 6 4 జా 24, మళ్ళీ 6 1 జా 6 అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే అప్పుడు ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షన్ అని మనము చెక్ చేసామంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. క్యాల్కులేట్ ది పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఏమి ఇది స్క్వేర్ సైడ్ ఇచ్చినాడు 7 సెంటీమీటర్స్ అని చెప్పి దాని పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్ర చుట్టుకొలత కనుగొనండి. మరి ఫార్ములా ఏం మనకు చుట్టుకొలతకి చతురస్రానికి పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ వచ్చేసి మనకంటే 4 × A. సో 4 × ఎంత 7 ఎంత వస్తుంది 28 సెంటీమీటర్స్ అనమాట. వెరీ ఈజీ. ఎంత ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది టోటల్గా టెట్ పేపర్ 1లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషను. అంటే పేపర్ ఇది చాలా ఈజీగా ఉంటాయి టెట్ పేపర్స్. అందుకే నేను ఎక్కువగా డిఎస్సికి సంబంధించిన వీడియోసే చేశాను. కానీ కొంతమంది నాకు టెట్ కూడా చేయండి సార్ అని చెప్పంటే ఈ పేపర్ చేశాను. ఇంకొకసారి నెక్స్ట్ టైం కూడా మ్యాక్సిమంగా డిఎస్సి వాడికే ప్రిఫర్ ఇద్దాము. మరి ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఇఫ్ యూ లైక్ దిస్ క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఆల్సో రిలేటివ్స్. అదేవిధంగా ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోదండి. ఎందుకంటే మీ లైక్సే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు అనిపిస్తుంది అనమాట. మీకోసం అని చెప్పని మేము ఇంకా ఎక్కువ వీడియోలని చేయడానికి మేము ఇంట్రెస్ట్ చూపాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాస్.